వెల్కమ్ టు స్టార్స్ టీవీ. నేను మీ సుప్రియ. అందరికీ ఇష్టమైన ఫుడ్ ఇది. ఎవరు పట్టినా దీని చుట్టూనే ఈగల్లాగా తిరుగుతుంటారు. అలాంటి ఫుడ్ని బ్యాన్ చేసేసారు. మరి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి కదా. అందరూ ఇష్టంగా కొన్ని స్నాక్స్ తింటూ ఉంటారు. కానీ ఈ స్నాక్కి మాత్రం చాలామంది ఎంతో ప్రాణాలు ఇచ్చేస్తారనమాట. అలాంటి స్నాక్ మరి. కానీ దీన్ని బ్యాన్ చేసేసింది ప్రభుత్వం. కాకపోతే ఆ స్నాక్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందరూ చాలామంది ఇష్టంగా తినే ఫుడ్లో పానీపూరి ఒకటి. అందరూ ఇష్టంగా తినేది పానీపూరి. భయ్యా తోడా ప్యాజ్ దాలో అనే డైలాగ్ మనకు గుర్తుంది కదా. సినిమాల్లో వాడుతున్నారు, మామూలుగా కూడా బయట వాడుతున్నారు. ఎందుకంటే ప్యాజ్ అడిగి అలా పానీపూరి ఇష్టంగా తింటూ ఉంటాం. కానీ దానికి సంబంధించి వాటర్ కూడా బాగా పోసుకొని తాగుతాం కదా. అదే ఇప్పుడు ముప్పు తెచ్చింది మనకి. దీంట్లో చాలా కెమికల్స్ ఉంటున్నాయట. అందుకనే తమిళనాడు రాష్ట్రం అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం పానీపూరిని బ్యాన్ చేయాలనుకుంటోంది. 276 శాంపిల్స్ తీసుకోగా వాటిలో 40 శాంపిల్స్లో ఈ కెమికల్ ఉన్నాయని తేలిందట. అందువల్లనే పానీపూరిని బ్యాన్ చేస్తామని కర్ణాటక అంటుంటే, అదేవిధంగా తమిళనాడు కూడా ఈ నిర్ణయాన్ని బట్టి వాళ్ళు కూడా శాంపిల్స్ తీయడం మొదలుపెట్టారు. ఈ శాంపిల్స్లో చాలా వరకు కెమికల్స్ కలిసాయని తేలింది. సో వీళ్ళు కూడా బ్యాన్ చేయబోతున్నారు. ఇక మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటో మనం ఆలోచించుకోవాలి. సో పానీపూరి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి భయ్యా, లేకపోతే మనకు కూడా బ్యాన్ చేసేస్తారు. సో మీరు చేసేటప్పుడు ఈ కెమికల్స్ వేయకుండా చేయండి, లేదంటే ఆంధ్రప్రదేశ్ కూడా పానీపూరి దూరం అయిపోతుంది.